నాకు బాల్య చాపల్యంలా ఉంది. అతి చిన్న చీమ ఈ మహాసముద్రాన్ని దాటాలనుకునే విధంగా ఉంటుంది. కానీ నేనేం చేయగలను ప్రభు? నాకు మీరు తప్ప ఈ జగత్తులో ఇంకెవరున్నారు? నా కుటుంబం, బంధుమిత్రులు నన్ను శత్రువులా చూస్తున్నారు. మీరు మాత్రమే ఎల్లప్పుడూ నాతో ఉన్నారు. తన తల్లి నుండి విడిపోయిన శిశువులా, సంతలో కనిపించకుండా పోయిన ఒక పసిబిడ్డలా ఈ విశాల జగత్తులో నేను అదే విధంగా మీ నుండి విడిపోయి ఒంటరి వాడిలా చాలా భయంతో నేను బిలబిలలాడిపోతున్నాను ప్రభు. మీరు నా చేయి పట్టుకొని లేవదీయండి ప్రభు. మీరే స్వయంగా వచ్చి నన్ను చూడగలిగే యోగ్యత నాకు ఏముంది? కానీ నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను ప్రభు. దయచేసి నాకు దర్శనం ఇవ్వండి. దయచేసి నాకు దర్శనం ఇవ్వండి ప్రభు. నాకు దర్శనం ఇవ్వండి. నాకు దర్శనం ఇవ్వండి ప్రభు. నాకు దర్శనం ఇవ్వండి. నారాయణాయ నమో నమః వాసుదేవాయ నమో నమః నారాయణాయ నమో నమః వాసుదేవాయ నమో నమః సాక్షాత్కరించిన సత్యస్వరూపుడా తండ్రి గారు, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. సర్వ జగత్తుకి తండ్రి అయిన నారాయణుడి గురించి ఇలా చెడుగా మాట్లాడకండి. జగత్తుకు తండ్రిని తిరిగి నీకు బాధ కలుగుతుందా? మరి నీ కన్న తండ్రి అయిన నన్ను ఎప్పుడు ఎదిరిస్తూ అవమానిస్తూ ఉంటావునా? ఇది నీకు తప్పనిపించరా? నా శత్రువైన విష్ణువు నీకు సర్వస్వమయ్యారా? అలాంటి తండ్రి, నాకు మీరంటే కూడా ఎంతో ప్రేమ. అలాగా? నాకు దాన్ని పెంచడం లేదు పుత్ర. ఇద్దరి మధ్య ఈ తండ్రి కొడుకుల సంబంధం కేవలం ఈ జన్మ వరకే. కానీ శ్రీ మహావిష్ణువు నా పూర్వ జన్మలలో కూడా నా తండ్రే, ఈ జన్మలో కూడా నా తండ్రే, రాయల్ నా తండ్రే. ఆయన నాకు మాత్రమే కాదు, ఆయన మీకు కూడా తండ్రే. ఆయన పరమ పిత. మీరు ఆయనని శత్రువుగా
మెడకు వంచుతుంది. ఆ బహుళుకి మాయ విభ్రమ ఎవరికి కావాలి? ఏయ్! నీవు ఆ విష్ణువు తొత్తువే కదా, పిలువద్దని కనీసం నీవు పిలిచినప్పుడైనా అతను నా ముందుకు వస్తాడేమో చూద్దాం. ఈ రోజే తేలిపోవాలి. మా ఇద్దరిలో పిరిగి నక్క ఎవరో, సింహం ఎవరో. ఇక్కడ ఎవరైతే లేరో వారిని పిలవాల్సి ఉంటుంది. మీరు ఎవరినైతే పిలవాలి అనుకుంటున్నారో ఆయన సర్వాంతర్యామి, సర్వత్రా ఉంటారు. ఆయన సర్వవ్యాపి. ఆయన ఈ సభలో ఉన్న ప్రతి అంశం, జీవి, ప్రాణి, నిర్జీవ వస్తువులో కూడా ఆయన నెలకొని ఉన్నారు. చాలించు నీ వాచాలకు. వింటున్నావు కదా, నీ పనికి మారిన మాటలు మాట్లాడుతున్నావు. చూపించు, తను ఎక్కడున్నాడు? అతను నాకెక్కడ కనిపించడం లేదే. ప్రహ్లాద, ఈ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ? అలా అయితే అతను ఈ స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. అయితే నీవు ప్రార్థించు ప్రహ్లాద, నీ మాట నిజమవ్వాలని. ఒకవేళ అతని ఈ స్తంభంలో లేకపోతే కనుక ఈ రోజు ఈ హిరణ్యకశిపుడు ఈ నిండు సభలో అందరి సమక్షంలో ఖడ్గంతో నీ శిరస్సును ఖండించగలడు. నేను నీ విష్ణువును సవాలు చేస్తున్నాను. ఈ రోజు అతను నా నుండి నేను కాపాడగలిగితే కాపాడుకోమను. తన భక్తుని కోసం ఆ విష్ణువు ఏం చేయగలడో నేను చూస్తాను.
భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా తుడు. ఇది సజీవము కావు, నిర్జీవము కావు. హే ప్రభు, శాంతించండి. ఎవరి దర్శనం గొప్పగా